డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన దగ్గర అయితే ఇప్పుడు ఏప్రిల్ సెషన్కి సంబంధించి జనవరి స్కోర్ ఉంది, ఏప్రిల్ స్కోర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరి దగ్గర ఉంది. ఈ రెండు స్కోర్లను బట్టి మీకు టాప్ 10 ఎన్ఐటీలో సీట్ రావాలంటే బెస్ట్ స్కోర్ ఏ విధంగా ఉంటే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇది మన దగ్గర రౌండ్ 1 కట్ ఆఫ్ డిఫరెంట్. దీన్ని బట్టుకుని మనం చేయటం జరిగింది. దీన్ని బట్టి ఒక టేబుల్ అయితే తయారు చేశాను. మెయిన్ అంటే అన్నీ కవర్ చేయలేము కాబట్టి సిఎస్సి కానీ ఈసీ కానీ మెకానికల్ ఈ 3 బ్రాంచులు, ఇక మధ్యలో సపోజ్ సిఎస్సి ఏఎంఎల్ వస్తుంది, తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు, ఈసీ తర్వాత త్రిబుల్ కెమికల్, ఈ విధంగా వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఏ కేటగిరీకి ఏ విధమైన బెస్ట్ కట్ ఆఫ్ స్కోరు ఎంత రావాలో చూద్దాము. మీ అందరికీ తెలుసు టాప్ 10 ఎన్ఐటీలో అసలు ముందు టాప్ 10 ఎన్ఐటీ మన దగ్గర తిరుచి కానీ టాప్ 10, సూరతకల్లు, వరంగల్, రూర్కెలా, అలహాబాదు, క్యాలికట్, జైపూరు, నాగపూరు, కురుక్షేత్ర, ఢిల్లీ, ఈ సూరత్ వరకు సూరత్ వరకు కూడా కాకపోతే 11 వస్తాయి. ఇవన్నీ కూడా మనం టాప్ 10 అనుకోవచ్చు. ఇవన్నీ టాప్ 10 క్యాడర్లో కురుక్షేత్ర కూడా నంబర్ 1. మీరు డిస్టెన్స్ మ్యాటర్ అనుకోకుండా ఎక్కడికైనా ఈ టాప్ 10లో సీట్ వస్తే ఎక్కడికైనా వెళ్ళండి, నో ప్రాబ్లం. ఈ విల్ గెట్ 100% ప్లేస్మెంట్ ఉండే అవకాశం ఉంది. సార్ నాకు అది దూరము ఇది దూరము, మా ఇంటికి నేను ఏపీలో ఉంటాను, కురుక్షేత్ర చాలా దూరము అని ఎప్పుడూ అనుకోవద్దు. అలాంటి జైపూర్ కానీ మంచి టాప్ 10లో ఈ బ్రాంచెస్ వస్తే అసలు వదులుకోవద్దు. మీరు జోసా కౌన్సిలింగ్లో ఈ బ్రాంచెస్ వస్తే మీరు అస్సలు వదులుకోవద్దు. మరి చూడండి, ఇక్కడ సిఎస్సి రావాలంటే ఓపెన్ స్టూడెంట్స్కి టాప్ 10లో అసలు అంటే టాప్ 10 అంటే మీరు సపోజ్ సూరత్ అనుకోండి, సూరత్ తీసుకోవచ్చు, ఢిల్లీ తీసుకోవచ్చు, ఇవన్నీ టాప్ 10లో వచ్చే అవకాశం. మరి ఇక్కడ రావాలంటే మనకు 99.47 రావాలమ్మా, గుర్తుపెట్టుకోండి. మీకు జేఈలో జనవరి సెషన్లో రావచ్చు, మరి అదేవిధంగా ఏప్రిల్ సెషన్లో రావచ్చు, ఏదో ఒక సెషన్. తర్వాత ఈడబ్ల్యూఎస్ 99.40, ఓబీసీ 99.21. కొద్దిగా ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు కొంచెం మారుతుంది అనమాట, ఇక్కడిక్కడ కొద్దిగా మారుతుంది. ఎందుకంటే అందరూ కూడా టాపర్సే ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ. వాడు ఎస్టీ అయినా, ఎస్సీ అయినా, ఓబీసీ అని, ఈడబ్ల్యూఎస్ అని, ఏదైనా కానీ ఇక్కడ అందరూ టాపర్సే. సపోజ్ ఎస్సీ స్టూడెంట్స్ 96.25, తర్వాత ఎస్టీ స్టూడెంట్ 95.64 ఉందన్నమాట. ఇక్కడ ఈసీ రావాలనుకో, ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు అందరూ కూడా ఏఐ ఉంది కాబట్టి, ఏఐ వల్ల జాబులు పోతున్నాయి కాబట్టి ఇది కూడా సెకండ్ ఆప్షన్ అనుకోవచ్చు. ఈసారి ఈసీకి ఎక్కువ డిమాండ్ ఉండదని నేను అనుకుంటున్నాను. 99.16 మీకు సూరత్ కానీ కురుక్షేత్ర కానీ బేసు దీనిపైన ఉంటే, మీకు 99.16 పైన ఉంటే ఓపెన్లో తిరుచి రావచ్చు, వరంగల్ రావచ్చు, నాగపూర్ రావచ్చు, క్యాలికట్ రావచ్చు, ఎనీథింగ్ ఏదైనా రావచ్చు. ఈడబ్ల్యూఎస్ 99.02, ఓబీసీ ఎన్సిఎల్ 98.75. ఓబీసీ ఎన్సిఎల్కి ఒక ఛాన్స్ అమ్మ, 98.75 వచ్చిన టాప్ 10 ఎన్ఐటీలో సీట్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఎస్సీ 94.48, ఎస్టీ 92.49. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ 98.5. సపోజ్ ఇది సూరత్ కానీ ఢిల్లీ కానీ తర్వాత కురుక్షేత్ర ఇలాంటి మెకానికల్ ఉంది. ఈడబ్ల్యూఎస్ 98.04, ఓబీసీ 97.65, ఎస్సీ 91.95, ఎస్టీ 88.90. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే మనకి టాప్ 10 ఎన్ఐటీలో రావాలంటే బెస్ట్ స్కోర్ అనమాట. ఇది బెస్ట్ స్కోర్ లాగా మనం చూడవచ్చు. సపోజు సార్ మిగతా బ్రాంచ్లు కవర్ చేయలేదు అంటారు. ఈ మధ్య సపోజ్ ఈసీఈ సిఎస్సి మధ్య ఏముంటాయి మనకి, ఏఎంఎల్ ఉంటుంది, ఏఎంఎల్ నంబర్ 1 ఏఎంఎల్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా విఎల్ఎస్ఐ, ఈసీఈ విఎల్ఎస్ఐ ఉంటుంది. వరంగల్లో ఎన్ఐటీలో ఈసీఈఎల్ఎస్ఐ, తర్వాత కురుక్షేత్ర కూడా విఎల్ఎస్ఐ ఉంది, తర్వాత మైక్రో ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇలాంటి మంచి బ్రాంచ్లు ఉంటాయి ఈ మధ్యలో ఇరుక్కుంటాయి. సరే ఈ మధ్యలో ఏముంటాయా అంటారు. మరి ఈ మధ్యలో మనకి ఈ రెండింటి మధ్యలో మీకు ఎలక్ట్రికల్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ తర్వాత కెమికల్ మంచి బ్రాంచులు ఇది ఉండొచ్చు. తర్వాత మెకానికల్ తర్వాత మనకి వచ్చే బ్రాంచులు ఏ విధంగా బ్రాంచులు అంటే మీకు సివిల్ ఇంజనీరింగు, తర్వాత బయోటెక్, మెటలర్జికల్ ఇంజనీరింగు, మెటీరియల్స్ ఇంజనీరింగు, ఈ విధమైన బ్రాంచులు దీనికంటే తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది జస్ట్ మనము ఒక రోడ్ మ్యాప్ లాంటిది. సపోజ్ నాకు టాప్ 10 ఎన్ఐటీలో సీట్ రావాలంటే సపోజ్ త్రిబుల్ రావాలనుకో, నాకు ఐ వాంట్ త్రిబుల్, నేను టాప్ 10 ఎన్ఐటీలో. మీరు ఈ ఫార్ములా అనుకోవాలి.
ఈసీఈ 99.16 అండ్ మీరు 99 వస్తే మీకు టాప్ 10 ఎన్ఐటీలు త్రిపుల్ రావచ్చు, చెప్పలేము, అది రావచ్చు. ఎందుకంటే మన దగ్గర మొత్తం డేటా అయితే ఉందమ్మా, రెడీమేడ్గా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మన మెంటర్షిప్ చేరతారో ప్రతి ఒక్కరికి ఈ డేటా ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎవరికైనా నాకున్న డేటాని మీకు షేర్ చేస్తేనే నాకు ఉపయోగం, నా దగ్గర ఉంటే నాకు అలాంటి ఉపయోగం లేదు. దానికోసం మనము మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉందమ్మా మన దగ్గర. మీకు ఎలాంటి డౌట్ కావాలన్నా మన మెంటర్షిప్ తీసుకోండి, ధైర్యంగా మెంటర్షిప్ తీసుకున్నాను కాబట్టి ధైర్యంగా నన్ను అడగండి, కాల్ చేసి ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు, అన్లిమిటెడ్. కొంతమంది 10 సార్లే కాల్ చేయాలి, 20 సార్లే కాల్ చేయాలి, మీ డౌట్ తీరే వరకు కూడా కాల్ చేయొచ్చు. జోసా సీసాబ్కి సంబంధించిన, ఎందుకంటే మనీ ఇస్తే ఏంటంటే మీకు ఒక అథారిటీ రైట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా సార్ ఫ్రీగా చెప్తే నేను ఒక రోజు చెప్తా, 2 రోజులు చెప్తా, రోజు చెప్పలేను కదా ఫ్రీగా. అది మీకు కూడా ఏంటంటే మరి అథారిటీ వస్తుంది. మీకు ఒక వస్తువు మరి మనీ పెట్టి కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు మీద మీకు రైట్ ఉంటుంది. అలాగా మరి నాకు మనీ ఇచ్చినప్పుడు మీకు కూడా ఒక రైట్ ఉంటుంది. మరి జేఈ ప్లస్ ప్రైవేట్ 3000 రూపీస్, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4000, ఓన్లీ ఎఫ్సెట్ 2000. మన దగ్గర వాట్సాప్ నెంబర్ ఇదమ్మా, మన దగ్గర వాట్సాప్. ఈ వాట్సాప్ నెంబర్లో మీరు మెసేజ్ చేయండి. ఎనీ టైం నైట్ చేసి నేను పొద్దున్నే ఆన్సర్ చేస్తాను. మీరు మిడ్ నైట్ 12 గంటలకు చేస్తారు, పొద్దున్నే నేను దానికి రెస్పాండ్ అవుతా. అప్పుడు నిద్రపోవచ్చు అనుకో, చెప్పలేము. ఇది మన క్యూఆర్ కోడ్ అమ్మ. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మరి క్యూఆర్ కోడ్ ఇది, మీరు అమౌంట్ పే చేసినట్టయితే మీరు మరి జేఈ కౌన్సిలింగ్, జేఈ గైడెన్స్ కంప్లీట్గా జోసా అండ్ సీసాబ్. ప్రతి ఒక్కళ్ళు జోసా పార్టిసిపేషన్లో మంచి సీట్ రావాలంటే సీసాబ్. లాస్ట్ ఇయర్ చాలామందికి సీసాబ్లోనే మంచి సీట్ వచ్చింది జోసాలో. ఒక స్టూడెంట్కి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ 96% అతనికి జోసాలో 888 కర్నూలు వచ్చింది. మళ్ళీ ఇక్కడ సీసాబ్లో పార్టిసిపేట్ చేశారు, ఇక్కడ జిఎఫ్టిఐ మిశ్రా వచ్చింది, రాంచీ మిశ్రాలో వచ్చింది. అలా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. ఒక ఎస్సీ స్టూడెంట్ ఉన్నారు, ఒక స్టూడెంట్ ఉన్నారు. ఇక్కడ మరి ఒక ఎస్టీ స్టూడెంట్కి ఎన్ఐటి వరంగల్లో సివిల్ వచ్చింది జోసా కౌన్సిలింగ్లో. ఒక సీసాబ్లో వచ్చేసరికి త్రిబుల్ వచ్చింది కాలికట్లో. ఇలాంటి మహా అద్భుతాలు జరుగుతాయి. ఎస్టీ స్టూడెంట్ అతనికి 92% అమ్మాయి, 92కి ఇనిషియల్గా సివిల్ వచ్చింది. సివిల్ వచ్చిందో సాల్ అని అలా ఉండకూడదు. సీసాబ్ ట్రై చేసింది, సీసాబ్ కావాలి, సీసాబ్ లిస్ట్ ఇచ్చాను, హ్యాపీగా పెట్టుకున్నారు. సార్ ఏంది పరిస్థితి, త్రిబుల్ వచ్చేసింది. ఆ అమ్మాయి ఇప్పుడు త్రిబులీలో మరి కాలికట్లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు స్టూడెంట్స్. అలా మెంటర్షిప్ తీసుకుంటే హ్యాపీగా ఉండాలి, కానీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకోకూడదు. ఎవరి దగ్గర తీసుకున్నా మిమ్మల్ని హ్యాపీగా ఉంచే వాళ్ళ దగ్గర మెంటర్షిప్ ఇది స్టూడెంట్స్ మన దగ్గర మొత్తం డేటా అయితే టాప్ 10 ఎన్ఐటి బెస్ట్ స్కోరు, తర్వాత ఎన్ఐటి, మరి ఎన్ఐటి, IIIT, జిఎఫ్టిఐ. మీకు మొత్తము మీకు ఏది కావాలంటే ఆ డేటా ఇట్లా ఇస్తామమ్మా. జిఎఫ్టిఐ, IIIT ఇలా వస్తుంది మనకి. మీకు బ్రాంచ్ వైజు, సార్ నాకు మెకానికల్ కావాలి, మెకానికల్ సెలెక్ట్ చేసుకుంటాం, మంచి మంచి బ్రాంచ్లు చేసుకుంటాం, మీకు ఒక పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. సపోజ్ మీకు జెండర్ వైజ్ కూడా మన దగ్గర మొత్తం డేటా ఉంది. ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ, మరి ఫిజికల్లీ విత్ డిజబిలిటీ, ఎస్సీ, ఎస్టీ మొత్తం డేటా అయితే మీకోసం సిద్ధంగా ఉంచాను. ఈ అవకాశాన్ని వాడుకోండి. ఎప్పుడైనా అవకాశం ఒక్కసారి వస్తుంది, ఒక్కసారి మిస్ అయిందా జీవితంలో మీకు అవకాశం రాదు, అది గుర్తుపెట్టుకోండి. అవకాశాలు పద్దాక రావు ఎవరికి కూడా. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.